ప్రైజ్లాడండి. బాగున్నారా? ఏదైనా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో సించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. దేవుని వాక్యం చూసుకున్నా అండి. 33వ కీర్తన 3వ వచనం చదువుకున్నా అండి. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మాన్ మంచు వలె ఉండును. సియోను కొండ మీదకి మరి హెర్మాను మంచు వలె దిగి వస్తుందట ఇప్పటికి కూడా. అయితే సియోను కొండ ఆశీర్వాదానికి సాదృశ్యం. పరలోకాన్ని మరి దేవుడు రేపు సియోను కొండ మీద ఉంటే సియోనులో మనం అందరం కలుసుకోబోతున్నామని దానికి అది గుర్తు అనమాట. హెర్మాను మంచు వల్లే, మంచు ఆశీర్వాదానికి సూచనగా ఉందండి. చదువు. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మాను మంచు వల్లే ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవితమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ దినం వాగ్దానం ఏంటంట? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా ఆశీర్వదించును. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానం పెట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదము శాశ్వత జీవితం మనకి రెండు కావాలి. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని పొందుకుంటే శాశ్వత జీవితం మనకి ఉంటుంది కాబట్టి ఆశీర్వాదాలు కావాలి, శాశ్వత జీవితం మనకు కావాలి. ఇటు వాగ్దానం పెట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయా ఈ సమయంలో ప్రభా ఈ మాటలు మీ హృదయం నీరుగట్టి బలింపు చేసి మీరు అక్కడికి మమ్మల్ని ఆయతపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.